ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఆచరణలో ఆంక్షలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సుల్లో యాత్రికులకు, తిరుపతి స్థానిక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని షరతులు పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి, తిరుమల మధ్య నడిచే బస్ సర్వీసులకు ఉచిత పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తామంటూ ఓకదంపుడు ప్రచారం చేసినటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క అధికారంలోకి రాగానే మాట మార్చారు. ప్రస్తుతం ఈ యొక్క తిరుమల, తిరుపతి మధ్య నడిచేటువంటి సప్తగిరి సర్వీసులకు ఈ యొక్క సర్వీసుల్లో టికెట్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఫ్రీగా మహిళలంతా కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులకు ఉచితంగా ప్రయాణించేటువంటి అవకాశం కల్పించినప్పటికీ తిరుమల, తిరుపతి మధ్య మాత్రం ఒక్కసారిగా వారికి లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. నుంచి తిరుపతి వరకు ఫ్రీగానే వచ్చాము. ఇక్కడ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి బస్ టికెట్ తీసుకున్నాం. అంటే బాగుండు అనుకుంటున్నాం. అందరూ అంతా అన్నాడు కదా, మళ్ళీ ఇది ఎందుకు ఇవ్వలేదు, తిరుమలకి ఇవ్వలేదు అప్పుడు చెప్పాడు. మళ్ళీ ఏమో ఇక్కడ టికెట్ పెట్టినారు. తొంపిరి అన్నారు. తిరుమలకి తిరుపతికి ఎందుకు ఉండదా, తిరుమలకి తిరుపతికి ఎందుకు ఉండదా, రాష్ట్రం మొత్తం అని చెప్పి అన్నారు. మరి తిరుమలకి పోయే వాళ్ళు ఎట్ట బావాలా, ఏడు నుంచి బావాలా, దూరాభారం నుంచి వస్తారు. తిరుపతి దాకా ఛార్జ్ ఫ్రీగా అన్నారు. కొండకు పోవాలి కదా దర్శనానికి, ఆ దేవుడి కాడికి ఎట్ట పోవాలా. మాకు మోసం చేసినారు. దేంట్లో మాకు మోసమే. కష్టపడేది మేము, అంతా క్లీన్లు చేసేది మేము, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి మాకేమీ లేదు. ఇలా ఆవేదన ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ఇచ్చినటువంటి మీరు ఈ యొక్క ప్రత్యేకించి ఈ యొక్క బస్సు ప్రయాణంలో తిరుమల, తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులకు ఎందుకు మీరు టికెట్ వసూలు చేస్తున్నారంటూ మహిళలు, భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రీ అని ప్రకటిస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఫ్రీ అని చెప్పి ప్రకటన చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఆచరణ విషయానికి వచ్చేసరికి తిరుమల, తిరుపతి ప్రయాణికులకు లేదని చెప్పడం పట్ల భక్తులు, ఇటు స్థానిక ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.